ఇవాళ ప్రపంచవ్యాపితంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుగుతూ ఉన్నది. రేపటి పేపర్లో, టీవీలలో మనం కలర్ఫుల్ కార్యక్రమాలు జరిగిన వార్తలు కూడా చూస్తాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే కేకులు కట్ చేసుకొని, కలర్ బట్టలు కట్టుకొని, డ్యాన్సులు చేసి హాయిగా ఎంజాయ్ చేసే ఒక రోజుగా ఈ కార్యక్రమం గురించి రేపటి పత్రికల్లో మనం వార్తలు చూస్తాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే ఇదేనా అని అనుకునే పరిస్థితి, ఈ విధంగానే జరుపుకోవాలనే ఒక పద్ధతి మీడియా ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి, మధ్యతరగతి ప్రజల్లోకి వెళ్ళిపోయింది. స్త్రీలకి, ప్రభుత్వంలో ఉద్యోగాలు చేసే స్త్రీలకి ఒకరోజు సెలవు దినంగా, ఆ రోజు ప్రభుత్వ కార్యాలయాల్లో, వివిధ సంస్థల్లో స్త్రీలు, పురుషులు, ముఖ్యంగా స్త్రీలు కలిసి ఒక కార్యక్రమం చేసుకునే రోజుగా అది మారిపోయింది. ఈ సందర్భంలో కాస్త దాని కన్నీటి చరిత్ర, మహిళా దినోత్సవం రావడానికి కావలసిన ఉన్న కన్నీటి చరిత్రని మనం అందరం తెలుసుకోవాలి. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఆకాశంలో సగం, పోరాటంలో సగం, మరి సంపదలో ప్రశ్న. కనుక ప్రపంచవ్యాపితంగా జరిగిన అనేక పోరాటాల ఫలితంగా ప్రతి సందర్భంలో చరిత్రలో ఒక రోజు రికార్డ్ అవుతుంది. ఆ రికార్డైన రోజును ఎవరి పద్ధతిలో వాళ్ళు జరుపుకోవచ్చు. కానీ వాస్తవ చరిత్రని ఆధారం చేసుకొని చూసినప్పుడు భవిష్యత్తు తరాలకి, సమాజంలోకి వస్తున్న కొత్త తరాలకి ఎప్పటికప్పుడు సరైన చరిత్రను మనం అందించకపోతే దాని వెనుక జరిగిన ఆ పురిటి నొప్పుల బాధ ఈ వర్తమానానికి అర్థం కాదు. తమ కళ్ళ ముందు జరుగుతున్న సంబరాలే నిజమేమో అనుకునే ప్రమాదం ఉన్నది. పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత ప్రపంచంలో మనిషి యంత్రంగా మారిపోయాడు. పారిశ్రామిక విప్లవం గుత్త పెట్టుబడిదారులకి డబ్బుల్ని సంపాదించే ఒకానొక స్థితిని సమకూర్చింది. శ్రామికుడిని, స్త్రీ అయినా పురుషులైనా శ్రామికులుగా పనిచేస్తున్న వాళ్ళ రక్త మాంసాలని పిండి వస్తువులను తయారు చేసుకొని వేల కోట్లకి పడగలెత్తడానికి ఒక ప్రాతిపాదికని పారిశ్రామిక విప్లవం ఈ ప్రపంచంలో రూపొందించి, ఆ క్రమంలో గ్రామాలలో వ్యవసాయం మీద ఆధారపడి, చేతి వృత్తుల మీద ఆధారపడి జీవిస్తున్న ప్రజలు అనివార్యంగా వ్యవసాయ రంగం దెబ్బతిని ఉపాధిని కోల్పోతున్న క్రమంలో పట్టణాలకి ఎక్కడ పరిశ్రమలున్నాయో అక్కడికి వలస రావలసిన పరిస్థితి ఏర్పడింది. ఆ క్రమంలో స్త్రీ పురుషులు పరిశ్రమల్లో రోజువారీ జీతం కోసం, నెల జీతం కోసం పనిచేసే ఒక అనివార్యతలోకి వాళ్ళందరూ నెట్టబడ్డారు. ఆ స్థితిలో నుంచి ప్రపంచంలో మహిళా దినోత్సవానికి సంబంధించిన ఒక పోరాటం, ఒక ప్రాతిపాదిక రూపొందింది. ఎంత ఘోరంగా ఉండేది అంటే ఆనాటి స్థితి, స్త్రీలు ముఖ్యంగా వస్త్ర పరిశ్రమల్లో ఎక్కువగా పనిచేస్తూ ఉండేవారు. ఈ వస్త్ర పరిశ్రమల్లో పనిచేస్తున్న సందర్భంలో బట్టలు కుట్టడం, మిషన్ల మీద కూర్చోవటం, మనిషే యంత్రంగా మారిపోయిన ఒకానొక స్థితిని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే చార్లీ చాప్లిన్ తీసినటువంటి చాలా రకాల ఆనాడు వచ్చిన సినిమాలని చూస్తే ఆ స్థితి అర్థమవుతుంది. యంత్రానికి మనిషికి తేడా లేకుండా పెట్టుబడిదారి విధానము మనిషిని వస్తువుగా, శ్రమని వస్తువుగా, అమ్మకపు కొనుగోలు స్థితిగా శ్రమని తయారు చేసిన ఆనాటి చారిత్రక సందర్భాన్ని మనం గమనిస్తాం. అప్పుడు మరి ఎన్ని రోజులు ఇట్లా దోపిడీకి గురవుతారు? ఒకవైపు కార్మికులైనటువంటి పురుషులు పోరాటం చేస్తూ ఉన్నారు, మరోవైపు దానికి అనుసంధానంగా, ఆ పోరాటానికి అనుసంధానంగా స్త్రీలు కూడా తమ పోరాటాన్ని చేయవలసిన స్థితిలోకి నెట్టబడ్డారు. 1850లు, 60లు, 70లు ఈ మొత్తం కాలం అంతా చూస్తే మహిళలు రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేసిన చరిత్ర మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే వారి జీవన స్థితి, పరిశ్రమల్లో పనిచేస్తున్న వారి జీవన స్థితి, బాత్రూమ్కు పోతే, వాష్రూమ్కు పోతే, ఆ వాష్రూమ్కు పోయినందుకు ఎంతసేపు వాష్రూమ్కు పోయారో ఆ సమయాన్ని లెక్కించి వారికి ఆ రోజు ఇవ్వవలసిన జీతంలో డబ్బుల్ని కట్ చేసే దుర్మార్గమైన పరిస్థితిని పారిశ్రామిక విప్లవం పెట్టుబడిదారులు కల్పించి, ఏ చట్టాలు లేవు, శ్రమను గౌరవించే చట్టాలు లేవు. బిడ్డ ఏడుస్తూ ఉంటే ఆ బిడ్డకి పాలివ్వాలనుకుంటే రక్తం పాలుగా మారి పొంగుకొస్తున్న ఆ పాలని బిడ్డకి ఇవ్వడం కోసం పోయినందుకు ఆ కాలాన్ని, ఎంత సమయం బిడ్డకి పాలిస్తే అంత సమయాన్ని వాళ్ళకి వచ్చే జీతంలో నుంచి
కట్ చేసే స్థితి ఆనాటి స్త్రీలు ఎదుర్కొన్నారు. 18 గంటలు, 16 గంటలు, 14 గంటలు మొత్తం సమయం అంతా పరిశ్రమల్లోనే గడిపే స్థితి ఉండింది. విశ్రాంతి లేదు. ఎప్పుడైనా సరే సమాజంలో అత్యధికంగా దోపిడీకి గురయ్యే వాళ్ళు స్త్రీలే గురవుతూ ఉంటారు. పురుషులతో పోల్చుకున్నప్పుడు పితృస్వామిక సమాజాల్లో స్త్రీలకి దిగువ స్థాయి స్థానమే ఉంటుంది. ఈ స్థితి అంతా ఉన్నప్పుడు ఆనాడు ప్రపంచంలో జరిగిన అనేక పోరాటాల ఫలితంగా, కార్మిక పోరాటాల ఫలితంగా, స్వాతంత్రోద్యమ పోరాటాల ఫలితంగా, విప్లవోద్యమాల పోరాట ఫలితంగా, సోషలిస్టు పోరాట ఫలితంగా, కమ్యూనిస్టు పార్టీ చేసిన పోరాటాల ఫలితంగా మొత్తం ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తమ గొంతులని వినిపించవలసిన పరిస్థితి ఏర్పడింది. కార్ల్ మార్క్స్ ఇచ్చిన చైతన్యంతో, ఆయన ఇచ్చిన సిద్ధాంతంతో, ఆ సిద్ధాంత చైతన్యంతో రూపొందిన జన ఆందోళనలు ఒక రూపు కట్టడానికి ప్రాతిపదిక ఏర్పడింది. ఆ విధంగా మొట్టమొదటిసారి అన్ని దేశాల్లో జర్మనీ, స్విట్జర్లాండ్, అమెరికా, ఇంగ్లాండ్, రష్యా ఇట్లా అన్ని దేశాల వాళ్ళలో ఉన్నటువంటి ప్రతినిధులు అందరూ కలిసి ఒక దగ్గర సమావేశం 1910లో కోపెన్హాగ్ అనేటటువంటి ఆ ప్రాంతంలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు స్త్రీలు. ఒక 100 మంది ప్రతినిధులు తమ సమస్యల్ని చర్చించడం కోసం. ఏమిటి తమ సమస్యలు? తమకి ఓటు హక్కు కావాలి, 10 గంటలు తగ్గించాలి, విశ్రాంతి కావాలి, స్త్రీకి ఉండే ప్రత్యేక సమస్యల్ని అర్థం చేసుకోవాలి. ఈ హక్కుల కోసం, ఈ హక్కుల సాధన కోసం వాళ్ళు సమావేశమై వాటిని సమాజం ముందు ఉంచారు, ప్రపంచం ముందు ఉంచారు. ఆ క్రమంలోనే మొదటి ప్రపంచ యుద్ధం అతి కొద్ది రోజుల్లోనే 1913లో మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది. రష్యాలో పోరాటం మొదలైంది. కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో పోరాటం మొదలైంది. మార్క్సిజం అనే ఒక భావజాలంతో చైతన్యవంతమై కార్మికుల విముక్తి కోసం ఆలోచిస్తున్న క్లారా జట్కిన్ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి స్త్రీ కార్మికులందరినీ ఏకతాటి మీదకి నడిపించడానికి రచనలు చేస్తూ, సంఘాలు పెడుతూ ఆలోచిస్తున్న సందర్భం మరోవైపు. ఈ మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఎప్పుడైనా సరే యుద్ధం జరిగితే అత్యధికంగా బలయ్యే వాళ్ళు స్త్రీలు, ఆ తర్వాత పిల్లలు, స్త్రీలు, వృద్ధులు, వీళ్ళు మాత్రమే యుద్ధ సంక్షోభానికి, యుద్ధానికి గురై చనిపోతూ ఉంటారు. ఇవాల్టి యుద్ధంలో మనం చూస్తూ ఉన్నాం. చేతుల మీద ఎత్తుకొని పిల్లల్ని, చిన్న పిల్లల్ని, 5 ఏళ్ల పిల్లల్ని, 3 ఏళ్ల పిల్లల్ని చేతుల మీద ఎత్తుకొని హాస్పిటల్కి వస్తున్న సందర్భాన్ని, ఆ హాస్పిటల్కు వచ్చే లోపుగానే చనిపోతే చేతుల్లో శవాల ముద్దల్లాగా, రక్త ముద్దల్లాగా తమ బిడ్డలు మిగిలిపోతున్న ఒక దుఃఖ స్థితిని ఇవాల్టి ఉక్రెయిన్, రష్యా యుద్ధ సందర్భంలో చూస్తున్నాం. ఎప్పుడైనా ఇదే పరిస్థితి. బలయ్యేది స్త్రీలు, పసిపిల్లలు మాత్రమే. ఆనాడు మొదటి ప్రపంచ యుద్ధంలోకి పోయినటువంటి తమ భర్తలు చనిపోతే ఒంటరిగా మిగిలేది స్త్రీలే. యుద్ధంలోకి వెళ్ళి చనిపోతే, తమ తండ్రులు చనిపోతే ఒంటరిగా తండ్రి లేని పిల్లలుగా మిగిలేది మళ్ళీ పసిపిల్లలే. ఈ స్థితి అంతా గుర్తించిన మహిళలు, మాకు శాంతి కావాలి, యుద్ధం ఆపండి, మాకు తినడానికి బ్రెడ్ కావాలి, వీ వాంట్ బ్రెడ్, వీ వాంట్ పీస్ అనే నినాదంతో ప్రపంచవ్యాప్తంగా ఉద్యమాలు స్త్రీలు లేవదీశారు. ఈ క్రమంలో అన్ని మూలల నుంచి వచ్చినటువంటి ఆ ఆందోళనల్ని ఒక స్థితికి తీసుకురావడానికి అప్పుడే రష్యాలో 1917లో రష్యాలో సామ్యవాద విప్లవం, సోషలిస్టు విప్లవం విజయవంతం కావడంతో ఆనాటి సోషలిస్టు విప్లవ నేపథ్యంలో ఏర్పడిన ప్రభుత్వం మీద స్త్రీలు ఒత్తిడి పెట్టి మహిళల కోసం మీరేం చేస్తారు, మహిళలకు సంబంధించి 10 గంటలు తగ్గించడానికి సంబంధించి, ఓటక్కు సంబంధించి మీరేం చేస్తారని చర్చ పెట్టినప్పుడు రష్యా ప్రభుత్వం, సోషలిస్టు రష్యా ప్రభుత్వం స్త్రీలకి 10 గంటల్ని తగ్గించి 16, 17, 18, 14 ఇన్ని గంటలు పనిచేయవలసిన స్థితి నుంచి 8 గంటల పనిదినం కోసం, 10 గంటల పనిదినం కోసం ఈ జరిగిన పోరాటంలో వాళ్ళ నాడు అక్కడ విజయం సాధించారు. ఆ విజయ ఫలితంగా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు సోషలిస్టు సమాజంలో స్త్రీలకి ఎన్ని హక్కులు ఉంటున్నాయో అన్ని హక్కుల కోసం ఆలోచించారు. మనం గొప్ప ప్రజాస్వామ్య దేశం అనుకుంటున్నాం. అమెరికాలో, ఇంగ్లాండ్లో మదర్ ఆఫ్ పార్లమెంట్ అంటాం, ఇంగ్లాండ్ పార్లమెంట్, అక్కడ కూడా స్త్రీలకి ఓటు హక్కు లేదు. అమెరికాలో స్త్రీలకి ఓటు హక్కు లేదు. ఇట్లాంటి స్థితిలో సోషలిస్టు విప్లవ సందర్భంలో స్త్రీలు తమ హక్కుల్ని సాధించుకున్న చరిత్రని చూస్తాం. ఆ తర్వాత 1949లో చైనాలో విప్లవం విజయవంతమైన తర్వాత చాలా నిర్దిష్టంగా చైనా నాయకత్వం ఆనాటి స్త్రీల కోసం కావలసిన హక్కులన్నిటినీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఇంత నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కార్మిక మహిళలు చేసిన పోరాటం, కార్మికులు చేసిన పోరాటం, ఈ పోరాటం కేవలం ఎగువ మధ్యతరగతి స్త్రీలు చేసిన పోరాటం కాదు. ఎగువ మధ్యతరగతి స్త్రీలు, కార్మిక వర్గ స్త్రీలు చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా రోడ్ల మీదకి వచ్చి
తమ సంఘీభావాన్ని తెలియజేసిన చరిత్రను మనం చూస్తాం. కానీ పోరాటం ప్రారంభమైంది కంపెనీలలో, కార్ఖానాలలో, పరిశ్రమల్లో పోరాటం మొదలైంది. కనుక అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే కార్మిక మహిళ, శ్రమని నమ్ముకొని జీవించే మహిళ అని అర్థం. ఇవాల్టికి ఈ శ్రమని నమ్ముకొని జీవించే మహిళ స్థితి ఎట్లా ఉందో మనం చూస్తాం. ఈ మొత్తం ప్రపంచంలో ఈ చరిత్ర గమనంలో ఇన్ని సంవత్సరాల తర్వాత ఐక్యరాజ్య సమితి 1975లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలను అక్కడికి ఆహ్వానించి స్త్రీల మీద చర్చించడం మొదలుపెట్టారు. స్త్రీలు చదువుకుంటున్నారు, ఉద్యోగాలకు వస్తున్నారు, రాజకీయాల్లోకి వస్తున్నారు, పోరాటాలు చేస్తున్నారు, తమ హక్కులు వినిపిస్తున్నారు. ఆ వినిపించే హక్కుల పోరాటాల నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి సమావేశమై అక్కడికి వచ్చిన దేశాలన్నీ కలిసి చర్చించి ఆ 75లో అంతర్జాతీయ మహిళలకు సంబంధించిన ఒక అవగాహనను ఇచ్చారు. ఆ అవగాహన నేపథ్యంలో మార్చి 8వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవాలని ఆనాటి ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఆ రోజు నుంచి మార్చి 8 అనేది ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేగా మారిపోయింది. అప్పుడే 1910లో, 1908లో, 1911లో, ఫిబ్రవరి 27వ తారీఖు, ఫిబ్రవరి 10వ తారీఖు ఇట్లా రకరకాలుగా వివిధ దేశాలలో స్త్రీలకు సంబంధించిన ఆ కార్యకలాపాలు జరుపుతూ వచ్చారు. అయితే చైనా ప్రభుత్వం, రష్యా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా మార్చి 8 అనేది లక్షలాది మంది ప్రజలు ఒక దగ్గరికి, స్త్రీలు ఒక దగ్గరికి వచ్చి ఆందోళన వ్యక్తం చేసిన ఆ రోజును ఐక్యరాజ్య సమితి కూడా గుర్తించి ఒక సింబాలిక్గా మార్చి 8ను ప్రపంచవ్యాప్తంగా మహిళలు జరుపుకుంటున్న రోజు ఇవాళ మనం ఉన్నాం. ఈ చారిత్రక నేపథ్యంలో మనం చూసినప్పుడు, ఈ చారిత్రక గమనంలో మనం విశ్లేషించినప్పుడు ఇవాల్టి మహిళలు, శ్రామిక మహిళలు ఎక్కడున్నారు, కార్మికుల మహిళలు ఎక్కడున్నారు, రైతు కూలీల మహిళలు ఎక్కడున్నారు, వారి హక్కులు ఏమిటి, వారి పరిస్థితి ఏమిటి కూడా మనం ఆలోచించాలి. కేవలం సంబరాలుగా, ఉత్సవాలుగా జరుపుకోవడం కాకుండా ఈ రోజుకున్న ప్రాధాన్యతను గుర్తించి స్త్రీని స్త్రీగా మనం అందరం భావించినప్పుడే ఈ సమాజంలో మనుషులందరూ సమానము అనే భావనని వ్యక్తం చేయగలుగుతాం.